ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. తిరుమల వెళ్తున్నారా? అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యాయి. నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో నారాయణగిరి గార్డెన్ నుంచి ATGH వరకు క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 12 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి 12 గంటల నుంచి 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అలాగే రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో అయితే మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. SST టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ను బట్టి ఉంటుందండి. రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు TTD వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శుక్రవారం జూన్ 6వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ జూన్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఇచ్చారు. ప్రతిరోజు టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది రష్ను బట్టి ఉంటుందంటే టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం 5 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్ లో వెళ్లి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు టోకెన్స్ కోసం సాయంత్రం 5 గంటల లోపలే క్యూ లైన్ లోకి వెళ్ళడం బెస్ట్ అండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారిలో కూడా ఈ రోజు మాత్రమే ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ మాత్రమే ఇచ్చారు. రేపు శనివారం రోజుకి సంబంధించిన శ్రీవారి మెట్టు టోకెన్స్ ఈ రోజు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఇవ్వనున్నారు. అది కూడా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే టోకెన్స్ ఇవ్వనున్నారు. ఈ టోకెన్ తీసుకుంటే శనివారం ఉదయం శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకొని నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్టు దారి టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. ఇంకా ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 67,284 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 31,268 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీళ్ళు సమర్పించారు. 3,34,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఇక మీకు కూడా ఏదైనా TTD వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానాలు నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, ఓం నమో వెంకటేశాయ. గుడ్ మార్నింగ్ మేడం. స్టూడెంట్స్కి CRO ఆఫీస్లో 50 రూపాయల రూమ్స్ అయితే ఇస్తారా? స్టూడెంట్స్కి మరియు పెళ్లి కాని వారు బ్యాచులర్స్కి అయితే తిరుమలలో రూమ్స్ ఇవ్వరండి. ఇక నెక్స్ట్ కామెంట్, సిస్టర్ మోకాళ్ళ పర్వతం ఏ నడకదారిలో ఉంటుంది? అలిపిరి ఆర్ శ్రీవారి మెట్టులోన? అలిపిరి దారిలో నడిచి వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్, నరసింహస్వామి టెంపుల్, అక్కగార్ల గుడి తర్వాత మోకాళ్ళ మెట్లు వస్తాయండి. ఇక నెక్స్ట్ కామెంట్, శ్రీవారి మెట్ల ద్వారా టికెట్ మార్నింగ్ ఎన్ని గంటలకు ఇస్తారు? ఈ రోజు శుక్రవారం నుంచి సాయంత్రం 5 గంటలకు టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు టోకెన్ తీసుకుంటే శనివారం దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. కాబట్టి మీరు శ్రీవారి మెట్టుదారిలో వెళ్లేవారు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే టోకెన్ తీసుకొని శ్రీవారి మెట్టుదారిలో నడిచి వెళ్లి తప్పకుండా 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే స్కాన్ చేయకపోతే టోకెన్ అయితే వ్యాలిడ్ అవ్వదండి. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ సిస్టర్, ఫ్రీ దర్శనం కోసం ఏ క్యూ లైన్ మేడం? ఇలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. రష్ ఎక్కువ అంటే
శిలాతోరణం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. రష్ తక్కువగా ఉంటే వైకుంఠం టు క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్కు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.